నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇప్పటివరకు మీరు ఎన్నో పరిహారాలు పూజలు చేసినా ఎలాంటి ఫలితం లేదనేవారు చాలామంది ఉంటారు. పూజలు వ్రతాలు ఎన్నో చేశాం, కానీ ప్రయోజనం అంటూ లేదు. ఫలితం లేదని బాధపడే వారికి ఒక 3 పరిహారాలను తెలియజేయబోతున్నాను ఈరోజుటి వీడియోలో. ఎప్పుడైనా పరిహారం చేయాలనుకుంటే కనుక భక్తి, శ్రద్ధ, ఒక నమ్మకం అనేది ఉంటే కనుక ఆ చేసే పరిహారానికి ఖచ్చితంగా ఫలం అనేది లభిస్తుంది. ఆషాఢ నవరాత్రులకు మరొక పేరుంది, గుప్త నవరాత్రులు అంటే రహస్య నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో చేసే పూజా పరిహారాలకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆషాఢ నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి చేసుకునే పూజ గురించి, అలానే ఆ రోజున మనం చేసే పరిహారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజుటి వీడియోలో. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా మీలో ఉంటే గనక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియో మాటకి వెళదాము. ఈ నవరాత్రులు ఎవరు చేసుకోవాలంటే భూ వివాద సమస్యలు ఉన్నవారు, శత్రు సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పనిసరిగా ఈ ఆషాఢ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంతకీ వారాహిదేవి అమ్మవారు ఎవరో కాస్త మనం తెలుసుకుందాం. ఈమె లలితాదేవి యొక్క సేనాని. వారాహిదేవి ఏ విధంగా ఆవిర్భవించిందంటే, లలితాదేవి 5 పుష్పబాణాల్లో ఒక శక్తి స్వరూపిణి. ఈవిడ ఆధీనంలోనే లలితాదేవి యొక్క రథ, గజ, తరగ, సైన్య బలాలన్నింటినీ కూడా ఈ వారాహిదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఈ అమ్మవారిని పాడి పంటలకు సత్యదేవతగా చెప్తారు. అందుకే రైతులు ఆషాఢ మాసంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలనుకునేవారు, పంటలు బాగా పండాలనుకునేవారు తప్పకుండా వారాహిదేవి అమ్మవారిని పూజించడం అనేది ఆచారంగా వస్తుంది. గొప్ప శక్తివంతమైన అమ్మవారు. ఈ ఆషాఢ మాసంలో పూజించుకోవడం కానీ, లేదంటే పంచమి రోజైనా సరే పూజించుకోవచ్చు, లేదా శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చే పంచమి రోజైనా సరే చేసుకోవచ్చు పూజ. ద్వాదశ నామాలతో కనుక మనం పూజ చేసినట్లయితే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొక రకంగా కూడా అమ్మవారిని భూదేవిగా కూడా చెబుతారు. ఈ అమ్మవారిని ఉదయం సమయంలో మనం పూజించకూడదు. సాయంత్రం 6 గంటల తర్వాత, చీకటి పడిన తర్వాత రాత్రి వరకు ఏ సమయంలోనైనా సరే పూజించినా కానీ చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ముందుగా మీరు ఒక పీటని ఏర్పాటు చేసి పసుపు కుంకాలతో చక్కగా అలంకరించి పెట్టుకునే వీలుంటే కనుక వారాహి అమ్మవారి యొక్క విగ్రహం మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే ఫోటోనైనా సరే పెట్టుకోవచ్చు. ముందుగా మీరు విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత కులదేవత చెంబు పెట్టుకుని ఆరాధించండి. కులదేవత చెంబు ఏ రకంగా పెట్టుకోవాలన్న విషయాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ రకంగా పెట్టండి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి అలంకరణ చేయండి ఎక్కువగా ఎరుపు రంగు పూలతో అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమార్చన చేసిన ఆ కుంకాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే అమ్మవారికి ధూపం చూపించండి, నైవేద్యం కూడా అమ్మవారికి చూపించండి. ఇంతకీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం గురించి వస్తే గనక భూమి లోపల పండే చిలకడ దుంపల్ని ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టండి, లేదంటే ప్రసాదంగా తీపి పదార్థంగా చేసి కూడా పెట్టచ్చు, లేదా పాలు, తేనె, పళ్ళు అలా చక్కగా అమ్మవారికి పెట్టచ్చు. అలానే అమ్మవారికి కట్టి పొంగలి అంటే మిరియాలతో చేసిన కట్టి పొంగల్ని కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టం కట్టి పొంగలంటే. మీరు ఏది పెట్టగలుగుతారో అది పెట్టండి, లేదంటే కనీసం ఒక గ్లాస్ మరిగిన పాలల్లో కాస్త తేనె వేసి పెట్టండి. ఎందుకంటే పాడి పంటలకు అధిదేవత ఆమె కాబట్టి పాలైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరూ సులువుగా చదివే ఒక మంత్రాన్ని కూడా చెప్తాను, అది కూడా పఠించండి. ఒక 108 సార్లు పఠించండి. ఏ మంత్రం రాకపోయినా ఈ మంత్రాన్ని పఠించండి. చెప్పేటప్పుడు ఇక్కడ కాస్త అటు ఇటు మారవచ్చు మంత్రం, కాబట్టి నేను స్క్రీన్పై ఇస్తానండి ఆ మంత్రాన్ని. అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. 9 రోజుల పాటు ఈ విధంగా చక్కగా పూజించండి. కుదిరితే లేదంటే పంచమి రోజు ఒక్కరోజైనా సరే పూజించండి, లేదంటే మిగతా నెలలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజైనా లేదా కృష్ణపక్షం పంచమి రోజైనా సరే పూజించుకోవచ్చు.
త్వరగా ఫలితం రావాలంటే భూ వివాద సమస్యలు, ఆస్తి సమస్యలు, అనారోగ్య సమస్యలు, పాడి పంటలకు అభివృద్ధి లేదనేవారు, పాల వ్యాపారం చేస్తున్న వారికి ఏదైనా సమస్యలున్నా, సరైన అభివృద్ధి లేకపోయినా, ఇలాంటి సమస్యలతో ఉన్నవారు అమ్మవారిని 48 రోజుల పాటు మీరు పూజ చేసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కుదిరితే కనుక చేయండి, లేదా ఒక్క రోజైనా సరే చేయండి, లేదంటే పంచమి రోజైనా సరే కనీసం పూజించడానికి చూడండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అనేక రకాలైన భూ వివాద సమస్యలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ధనానికి సంబంధించిన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా మాకు సఫలీకృతం కావడం లేదనేవారు తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించండి. వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటో లేకపోయినా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంలో కూడా చెప్పబడింది. ఈమెని మన పురాణాల్లో చెప్పబడింది. లలితాదేవి యొక్క సైన్య అధ్యక్షురాలు కాబట్టి లలితాదేవి అమ్మవారి పటం ఉన్నా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చెప్పే పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు. ఈ వారాహి నవరాత్రుల్లో చేస్తే గనక విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా ఒక పర్వదినాల్లో ఒక శక్తి అనేది దాగుంటుంది. మనం ఉపయోగించుకున్నట్లయితే అమితమైన ప్రతిఫలాలు మనకు కలుగుతాయి. మనకున్న కష్టాలు చాలా తొందరగా తీరడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో చెప్పే ఈ పరిహారాల్లో మొదటి పరిహారం కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ గుప్త నవరాత్రుల్లో ఏదో ఒక రోజున దీపారాధన అంతా ముగించుకున్న తర్వాత మీరు ఒక షాపుకు వెళ్ళండి. నవధాన్యాలను ఒక 500 గ్రాములు తెచ్చుకోండి. తక్కువ కాకుండా తెచ్చుకోండి. వాటన్నిటిని ఒక కవర్లో పెట్టి తీసుకువెళ్ళండి గుడికి. మీరు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అర్చన చేయించుకున్నా లేదా ఏదైనా ప్రదక్షిణాలు చేసినా చెయ్యండి. మీరు తీసుకువెళ్ళిన ఆ నవధాన్యాలతో పాటు ఆ కవర్తో పాటు మీరు వెళ్ళి అలానే అన్నీ కూడా చేసుకొని వాటితో పాటు తిరిగి మీ ఇంటికి వచ్చేయండి. వచ్చిన తర్వాత పక్షులకు కాస్త ప్రతిరోజు ఆ నవధాన్యాలు పెడుతూ ఉండండి. ఎక్కడైతే మీకు కనిపిస్తాయో పక్షులు, మీ డాబా పైన కానీ బయట కానీ ఎక్కడైతే ఉంటాయో వాటికి కాస్త పెడుతూ ఉండండి. ఈ కవర్లో ఉన్న 500 గ్రాముల ధాన్యాలు పూర్తయ్యే వరకు కొద్ది కొద్దిగా వేస్తూ వెళ్ళండి. అవి పూర్తయ్యేసరికి మీ యొక్క సమస్యలన్నీ తీరుతాయి. మీరు పూజ చేసే ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకోండి. కులదేవతకు దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఎక్కువగా ఏ విషయం మీద మీరు బాధపడుతున్నారో దాని గురించి చెప్పండి. ఈ ఒక్క పరిహారాన్ని మీరు స్టార్ట్ చేసి పక్షులకు వేసిన తర్వాత అవి తింటున్న కొద్దీ మీ యొక్క పాపం తరిగిపోతుంది. దాంతో మీ యొక్క సమస్యలు తీరుతాయి. ఈ పరిహారం దేనికి ఉపయోగపడుతుందంటే, బాగా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర అనేక రకాలుగా మొక్కులు మొక్కుకుంటారు. కొన్ని సమయాల్లో వాటి గురించి మర్చిపోతూ ఉంటారు, గుర్తుండవు. అలా మర్చిపోయినప్పుడు కూడా భగవంతుడు కష్టాల కింద ఇస్తాడు. ఇలాంటి మొక్కులు మర్చిపోయినప్పుడు కష్టాల కింద రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు గుర్తుంటే కనుక మొక్కులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. లేదండి మాకు గుర్తు లేదు అంటారా, ఈ పరిహారం చేసుకోవడం వల్ల దాని నుంచి మీరు చాలా వరకు బయటపడగలుగుతారు. తెలిసి తెలియకుండా ఎప్పుడైనా మొక్కుకొని ఉంటే నాకు సరిగ్గా గుర్తు లేదు, తప్పులు చేసి ఉంటే క్షమించమని చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. ఈ నవరాత్రుల్లో తప్పకుండా చేసుకోండి. ఒకవేళ మిగతా వేరే రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ నవరాత్రుల్లో మీరు మొదలుపెట్టి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల్లో నవధాన్యాలు పూర్తి అయిపోవాలని కాదండి, మీరు స్టార్ట్ చేసేది ఈ నవరాత్రుల్లో చేయండి. అవి ఎప్పటి వరకు అవుతాయో కొద్దిగా పక్షులకు పెడుతూ ఉండండి. అలానే మరొక పరిహారం చూసుకున్నట్లయితే, కర్పూరాన్ని నేతిలో వేయండి. మీరు ఎక్కడైతే పూజ గదిలో విఘ్నేశ్వరుని పూజించుకుంటారో అలానే కులదేవతను కూడా పూజించుకుంటారు. తర్వాత అమ్మవారిని పూజించుకున్న తర్వాత మీరు కర్పూరాన్ని నేతిలో వేసి దాన్ని వెలిగించి ఇల్లంతా కూడా చూపించండి. ఈ నవరాత్రులు 9 రోజుల పాటు ఇదే రకంగా చేయండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి రాబడి పెరుగుతుంది, ధన రాబడి పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మూడో పరిహారం మాటకి వెళితే కనుక ఇది కూడా నవరాత్రి సమయంలోనే చేయాలి. ఇక్కడ చెప్పుకునే ఈ పరిహారాన్ని విషయంలో కూడా విఘ్నేశ్వరుడి దగ్గర చక్కగా పూజించుకోవాలి, కులదేవత అమ్మవారిని పూజించుకోవాలి, అలానే వారాహి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఆ రకంగా పూజ చేసుకున్న తర్వాత వాము తీసుకోండి. వంటగదిలో ఉపయోగించుకునే వాము ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. అలానే ఎండు మిరపకాయలు కూడా తీసుకోండి. ఎండు మిరపకాయలు ఇన్ని లెక్కేం తీసుకోవాలనేం లేదండి, ఎన్నైనా తీసుకోండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో బెడ్రూమ్, హాల్, వంటగది అన్ని గదుల్లో ఉన్న మూలల్లో కాస్త పెట్టండి. అన్ని గదులు మూలల్లో కాస్త వేయండి. అలానే మంచం కింద కూడా కాస్త వేసి ఉంచండి. ఈ రకంగా చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా అలానే ఉంచేసేయండి. మరుసటి రోజు దాన్ని అంతా కూడా అంటే ప్రతి గదిలో మూలలో వేశారు కదండి, వాటన్నిటిని కూడా తీసేసి క్లీన్ చేసేయండి. ఇలా నవరాత్రులు 9 రోజుల పాటు ఇదే రకంగా మూలల్లో వేయడం, తర్వాత రోజు తీసేయడం, మళ్ళీ వేస్తూ ఉండడం.
ఈ రకంగా మీరు ఈ నవరాత్రులు 9 రోజుల పాటు చేయాలి. తీసేసిన వాటినన్నింటినీ కూడా మీరు ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. ఇంట్లో ఉన్న మొక్కల్లో కాదండి, బయట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి, ఎక్కడైనా సరే తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. ప్రతిరోజు చేసి అమ్మవారికి మీకున్న కోరికను సంకల్పంగా చెప్పుకోండి. సమస్యలన్నీ కూడా గట్టిగా చెప్పుకొని చేయండి. ఇక ఏ రోజుల్లో అమ్మవారిని పూజిస్తే, వారాహి అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటే, ఆదివారం రోజున కనుక మీరు పూజిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవు. సోమవారం పూజించినట్లయితే జ్ఞానం కోసం మనసు సరిగ్గా లేనివారు, బుద్ధి మాంద్యం ఉన్నవారు వారాహి అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది. ఇక మంగళవారం రోజున ఎవరు చేయాలంటే, భూ సమస్యలు ఉన్నవారు, ఆస్తి తగాదులు ఉన్నవారు, ఇల్లు కొనాలనుకున్నవారు, అలానే పొలం కొనాలనుకున్నవారు, వచ్చినా కానీ ఆ అవకాశం అనేది మీ దగ్గరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నా, డబ్బులు చేజారిపోతున్నా మంగళవారం రోజున పూజించడం అత్యంత విశేషం. ఇక బుధవారం రోజున కనుక ఎవరు చేయాలంటే, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ధన రాబడి ఎక్కువ కావాలనుకునేవారు, అప్పుల బాధలు తీరాలనుకునేవారు వారాహి అమ్మవారిని పూజించుకోవాలి ఈ బుధవారం రోజున. ఇక గురువారం రోజున ఎవరు పూజించాలంటే, సంతానం కలగాలనుకునేవారు, మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని అనుకునేవారు తప్పకుండా గురువారం రోజున చేసుకోవాలి. ఇక శుక్రవారం రోజున ఎవరు చేయాలంటే, చేతబడి, నరఘోష, దృష్టిదోషం, నరదృష్టి, శత్రువుల భయం వీటితో బాధపడేవారు శుక్రవారం రోజున వారాహి అమ్మవారిని పూజించుకోవాలి. ఇక శనివారం రోజున ఎవరు చేయాలంటే, గ్రహ పీడలు, గ్రహ బాధలు, జాతకంలో ఉన్న దోషాలు ఇలాంటివి తొలగిపోవాలంటే, సమస్యలన్నీ కూడా తీరిపోవాలంటే శనివారం రోజున చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్యను అనేది చెప్పబడింది. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గ ఒక వారం అనేది ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీరు పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ఆషాఢ నవరాత్రులను ఎవరు కూడా మిస్ చేసుకోకండి. పాడి పంటలు ఉన్నవారు, భూ తగాదాలు ఉన్నవారు తప్పకుండా పాటించండి. అలానే పరిహారాలను కూడా పాటించండి. మరి తెలుసుకున్నారు కదా, ఇలాంటి మరెన్నో విషయాలు నేను మీకు తెలియజేయాలంటే నన్ను ప్రోత్సహించేలా ఒక చిన్న లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ప్రతిరోజు ఫాలో అవ్వండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.